వెల్కమ్ బ్యాక్. అదితి మిస్సింగ్ ఇప్పుడు ఒక అంతుదరి లేని మిస్టరీ. 6 రోజులు నగరంలోని మురికి కాలువలు, సాగర గర్భాన్ని జల్లెడ పట్టిన యంత్రాంగం అలసిపోకుండా తన వంతు ప్రయత్నం చేస్తోంది. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. అసలు అదితి ఏమైంది, ఎలా మాయమైంది, మురుగు కాలువలో పడి కొట్టుకుపోతే సజీవంగానూ నిర్జీవంగానూ ఎందుకు కనపడలేదు, కనీసం ఆనవాళ్లైనా ఎందుకు చిక్కలేదు, ఇందులో వేరే కోణం ఏదైనా ఉందా, పోలీసుల దర్యాప్తు ఏం తేల్చబోతోంది? 6 రోజులైనా లభించని ఆచూకీ. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు. అతిథి మిస్ అయిన తర్వాత విశాఖ నగరమంతా ఇదే అంశం గురించి చర్చ. చిన్నారి ఏవైనట్లు ఎప్పటికప్పుడే కాసేపట్లో తెలుస్తుందిలే అనే పరిస్థితి కనిపించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. చిన్నారి కోసం గాలిస్తూనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తుని కొత్త కోణంలో మొదలుపెట్టారు. చిన్నారి గురించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ప్రతి అంశాన్ని నిశితంగా శోధిస్తున్నారు. డ్రైవర్ కాల్ డేటా, అతిథితో పాటు ట్యూషన్కు వెళ్లిన ఇద్దరు విద్యార్థినుల నుంచి సమాచారం రాబడుతున్నారు. అతిథి కొట్టుకుపోయిందని చెప్పినట్టు భావిస్తున్న తన్వి దగ్గర కొంత వివరాలను సేకరించారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని నియమించి అతిథి కేసును డీల్ చేస్తున్నారు. 48 hours కానీ 72 hours కానీ ఇక్కడ బాడీ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు పాత కూడా ఇన్సిడెంట్స్ అలా ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా అది నేవీ వాడు చాలా మంది అక్కడ సర్చ్ టీమ్స్ కి కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఇప్పుడు అందరి చోట్ల కూడా ఇది చెప్తారు ఈ 48 days కానీ 72 hours కానీ ఇక్కడ బాడీ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు now they have not able to get any clue, so they feel that why should we investigate in this angle also. అతిథి ట్యూషన్ నుంచి బయటకు వచ్చాక డ్రైనేజీలో కొట్టుకుపోయినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరు తామే చూశామని చెప్పడం లేదు. డ్రైవర్ను విచారించినా పెద్దగా అనుమానించదగ్గ అంశాలు ఏవి వెలుగులో చూడలేదని సమాచారం. ఇక అతిథి మునిగిపోయినప్పుడు చూశానని స్నేహితురాలు చెప్పిన సమాచారమే ఇప్పుడు కీలకం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అతిథి మిస్సింగ్ పై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తొలి 3 రోజులు డ్రైనేజీలో కొట్టుకుపోయిందని భావించిన అతిథి తాత ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చారు. తమకు ఎవరిపైనా అనుమానాలు లేవంటూనే ప్రొఫెషనల్స్ ఎవరైనా అతిథిని మాయం చేసి ఉంటారేమో పరిశీలించాలని కోరుతున్నారు. బాడీ దొరకలేదు, మరి ఎక్కడైనా ఉందేమో చిన్న ఆశగా ఉంది మాకు. దయచేసి ఎవరికైనా ఏమున్నా తెలిసినా మాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. అతిథిని ట్యూషన్లో దించిన తర్వాత డ్రైవర్ ఎవరి దగ్గర ఎక్కువసేపు గడిపేవాడు, కాల్ డేటా రికార్డ్స్ తో పాటు వివిధ కోణాల్లోనూ సీన్ బై సీన్ ఏం జరిగిందన్న దిశలోనూ దర్యాప్తు చేపట్టారు. అతిథి తండ్రితో పాటు బంధువులు వ్యక్తం చేస్తున్న సందేహాల కోణంలోనూ పోలీసులు పరిశోధన సాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏ చిన్న క్లూ దొరికినా మిస్టరీ వీడిపోతుందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్టార్టింగ్ లో ఏమంటారు, ఇప్పుడు ప్రైమ్ ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ అది పాప పడిపోయినారు, అది మాత్రం అక్కడ అది అన్ని సర్చ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఏం క్లూ కాకుండా ఇప్పుడు అది ఏం క్లూ లేకపోతే ఇప్పుడు అది పడతారు వేరే కూడా చేయొచ్చు. See, they are not believing that it has happened. They are just contemplating that they were asking the police authority to investigate in those lines, and we are doing that. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథి తండ్రిని కలవడంతో ఈ కేసు ప్రాధాన్యం మరింత పెరిగింది. చంద్రబాబు వద్ద అతిథి తండ్రి కొన్ని సందేహాలు వెలిబుచ్చడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం డ్రైనేజీలో గాలింపు ఆపేసిన సముద్రంలో వెతుకులాట కొనసాగుతోంది. అతిథి గురించి ఏవైనా సమాచారం ఇకనైనా తెలుస్తుందా? మరి షార్ట్ బ్రేక్.